దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కాక్రోచ్ జనతా పార్టీ గురించే చర్చంతా. అలాగని ఇది ఎవరో బడా లీడర్ పెట్టిన పార్టీ కాదు. దేశ రాజకీయాలను ప్రశ్నించేలా ఓ సామాన్యుడి ఆవేదన నుంచి పుట్టిన పార్టీ ఆవిర్భవించిన రోజుల వ్యవధిలోనే మిలియన్స్లో వచ్చి చేరారు జనం. అందున వారంతా జెన్జీ యువతే. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత రాజకీయాలతో నేటి తరం యువత విసుగు చెందిందా? తమ తలరాతను తామే మార్చుకుంటామని శపథం చేశారా? ఇంతకు కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియాకు పరిమితమవుతుందా, లేక రాబోయే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోందా? దీన్ని జెన్జీ పోరాటంగానే చూడాలా? పెను సంచలనంగా కాక్రోచ్ జనతా పార్టీ. సెటైరికల్ గా మొదలై రాజకీయ పునాదులు కదిలించే దిశగా అడుగులు. కాక్రోచ్ జనతా పార్టీలో లక్షల్లో ఆన్లైన్ సభ్యత్వాలు నమోదు. బీజేపీని బీట్, కాంగ్రెస్ కు చేరువలో ఇన్స్టా ఫాలోవర్స్. జెన్జీ యువత నిరుద్యోగుల్లో గూడు కట్టుకున్న రియాక్షన్ ఇదా? రాజకీయాల్లో, పాలనలో యువత మార్పు కోరుకుంటోందా? కాక్రోచ్, తెలుగులో బొద్దింక. ఇప్పుడు ఈ బొద్దింకే దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రోజురోజుకు ఇదో సోషల్ మీడియా ఉద్యమంలా మారుతూ దేశంలో ఏండ్లుగా పాతుకుపోయిన పార్టీల పునాదులను కదిలిస్తోంది. దేశ పాలనపై, వ్యవస్థలపై సెటైరికల్గా ప్రారంభమైన ఈ బొద్దింక పార్టీ నిరాదరణకు గురై నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువత, నిరుద్యోగులకు బ్రహ్మాస్త్రంలా మారుతోంది. స్వచ్ఛందంగా యువత ఈ పార్టీలో చేరుతున్నారు. ఇందులో జెన్జీ యువతే ఎక్కువగా ఉండటంతో భారత్లోనూ జెన్జీ ఉద్యమానికి పురుడు పోసుకుంటుందా అన్న చర్చలు నడుస్తున్నాయి. దేశంలో ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలున్నాయి. కానీ ఏ పార్టీ కూడా బొద్దింకను పేరుగా పెట్టుకుని ఉండదు. తాజాగా ఓ 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే ఈ పని చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పార్టీని స్థాపించాడు. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ తమ నినాదమని ప్రకటించారు. ఇది దేశంలోని పరిణామాలపై ఓ వ్యంగ్య బాణం. నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దింకల్లా తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీజేఐ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. దీంట్లో భాగంగానే అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించినట్లుగా సోషల్ మీడియాలో ఈ నెల 16వ తేదీన ప్రకటించారు. పార్టీ యువత కోసం పనిచేస్తుందని, ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామని తెలిపారు. దీంట్లో చేరటానికి అర్హతలు నిరుద్యోగం, సోమరితనం, ఆన్లైన్కు అతుక్కుని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెళ్లగక్కే నైపుణ్యం కలిగి ఉండటం అని పేర్కొన్నారు. ఈ నెల 16న ఒక్కడితో మొదలైన ఈ పార్టీకి ఇప్పుడు సోషల్ మీడియాలో 14 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చి చేరారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే పనుల పేరుతో సీజేపీ 5 అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో ఒకటి, పదవీ విరమణ చేసే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇవ్వబోము. 2, నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోయినా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఉపా చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతాం. 3, పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తాం. కేంద్ర కేబినెట్లో సగం పదవులు మహిళలకు ఇస్తాం. 4, అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తాం. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పనిచేయటానికి దారులు వేస్తాం. 5, పార్టీ ఫిరాయించే ఎంపీ, ఎమ్మెల్యేల మీద 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. యువత వ్యవస్థను విమర్శించినందుకు, అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు వారిని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చుతూ భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ఓ ప్రకటనను తాను ఎక్స్లో చూశానని, నాకది చాలా హాస్యాస్పదంగా అనిపించిందని అభిజిత్ చెప్పారు.
దేశ రాజ్యాంగానికి సిజేఐ సంరక్షకునిగా ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది. ఆ స్వేచ్ఛను కాపాడాల్సిన వ్యక్తే యువతను బొద్దింకలతో, పరాన్నజీవులతో ఎలా పోల్చగలరని అభిజిత్ ప్రశ్నించారు. దీనిపై నాకు కోపం, నిరాశ కలిగాయి. నా అభిప్రాయాన్ని ఎక్స్లో వ్యక్తం చేశాను. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుందని ప్రశ్నించాను. దానికి జెన్జెడ్ 25 ఏళ్లలోపు యువత నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో జెన్జీ ఉద్యమాలొచ్చాయి. ప్రభుత్వాలపై తమ నిరసన గళాన్ని వినిపించి మార్పు సాధించాయి. భారత్లోనూ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగంతో యువత నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. పారదర్శకమైన అవినీతి లేని పాలన, అందరికీ అవకాశాలు, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని, ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలను కోరుకుంటున్నాయి. వారిలోని ఆ ఆవేదనే ఈ కాక్రోచ్ పార్టీకి వస్తున్న ఆదరణ రూపంలో ప్రతిబింబిస్తుందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియా వేదికకే పరిమితమవుతుందా, లేక రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఏమైనా కనిపిస్తుందా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. జెన్జీ యువత కేవలం మార్పు కోరుకునే వరకే పరిమితమవుతారా, లేక ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారా అన్న ఆసక్తి నెలకొంది.